హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వయా కుకింగ్. ఈ ఎపిసోడ్లో నేను మీతో క్యాబేజీతో ఒక డిఫరెంట్ అండ్ టేస్టీ రెసిపీని చూపించబోతున్నాను. అదేంటంటే క్యాబేజీ పచ్చడి. ఈ క్యాబేజీ పచ్చడి మనకి చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ క్యాబేజీ పచ్చడి చాలా క్విక్గా అయిపోతుంది అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా రెడీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్గా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులను వేసేసుకోవాలి. నువ్వులని ఇలా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే ఈ నువ్వుల్ని ఫ్రై చేసేసుకోవాలి, లేకపోతే మనకి మాడిపోతాయి. నువ్వుల కలర్ స్లైడ్గా ఇలా చేంజ్ అవ్వగానే మనం తీసేసి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో మనం 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే 10 నుంచి 12 పచ్చిమిర్చిలని ఇలా కట్ చేసి వేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుంటేనే మనకి పచ్చిమిర్చి అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. కొంచెం ఇలా ఫ్రై అవ్వగానే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసేసుకోవాలి. ధనియాలను కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ స్టేజ్లో మనకి మంచి అరోమా అనేది వస్తుంది. సో ఇలా ఫ్రై అవ్వగానే మనం ఈ మిశ్రమాన్ని తీసేసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ధనియాలు కూడా మనం బాగా మాడిపోకుండా చూసుకోవాలి. సో పచ్చిమిర్చి కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత చల్లార్చుకోవాలి. సేమ్ ప్యాన్లో మనకు ఆయిల్ ఉంటుంది కదా, అదే ఆయిల్లో మనం క్యాబేజీని ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి. ఈ క్యాబేజీని ఇందులో వేసేసుకోవాలి. ఇలా క్యాబేజీ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. క్యాబేజీలోని పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని కుక్ చేసేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఒక 5 మినిట్స్ తర్వాత మనం లిడ్ తీసేసుకుంటే క్యాబేజీ ఇలా ఉంటుంది. ఇందులోకి నేను 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మామిడికాయ పేస్ట్ వేసేసుకోవాలి. మామిడికాయల్ని చిన్నగా తురుముకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఆ పేస్ట్ని ఒక 1 టేబుల్ స్పూన్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు, పచ్చిమిర్చి, ధనియాలు వేసేసుకోవాలి. అందులోకి వెల్లుల్లి 10 అండ్ జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసేసుకోవాలి. అండ్ ముందుగా చల్లార్చి పెట్టుకున్న క్యాబేజీ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఉప్పును కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్నంతా ఒక ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీగా మనకి పచ్చడి అనేది వచ్చేస్తుంది. ఇందులో నేను ఎటువంటి వాటర్ యాడ్ చేయలేదు. ఇప్పుడు ఈ పచ్చడిలోకి తాలింపు వేసేసుకుందాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్. ఆయిల్ హీట్ అవ్వగానే శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి అండ్ ఆవాలను, జీలకర్ర కూడా వేసేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే ఇందులోకి కరివేపాకు ఆకులను కూడా వేసేసుకోవాలి. ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఈ తాలింపుని మనం పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, నేను పచ్చడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం పోపుని పచ్చడిలోకి వేసేసుకుంటున్నాను. చూసారు కదా, చాలా ఈజీగా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని మీరు వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. క్యాబేజీని ఎప్పుడూ రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు చాలా బాగా నచ్చుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.